కుబేరులు 1% ధనికులు ఎవరైతే ఉన్నారో టాప్ 1% వాళ్ళు కట్టేది 3-4%. అందువల్ల ఈ భారం అంతా కూడా బాటమ్ 50% మోయాల్సి వస్తుంది. వాళ్ళ మీద ఈ భారం పడుతుంది. వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ గృహ విద్యుత్ ఇచ్చినప్పటికీ, ఉచిత విద్యుత్ ఇచ్చిన చిన్న చితక వాళ్ళకి, బట్ వాళ్ళకి సర్వీసులు అందించేటువంటి అన్ని రకాలైనటువంటి కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ పవర్ వాడినప్పుడు ప్రతి ఒక్క వస్తువు యొక్క ధర పెరిగి ఈ పేదవాళ్ళు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్యాక్సుల రూపంలో వాళ్ళకి కడతారన్నమాట. అవును. ఈ రకమైనటువంటి అన్యాయం 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లాంటి వాళ్ళ వలన, అటు అదానీ లాంటి వాటి మోస్ట్ కరప్ట్ బిజినెస్ మెన్, అలానే జగన్ వలన బాధలు పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజునున్న ప్రభుత్వం మీద ఏముందంటే ఇమీడియట్గా దీన్ని విచారించి ముందు తన వంతు బాధ్యతగా తను చర్య తీసుకోవాలి. అదానీ మీద చర్య తీసుకోగలిగిన సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అనేది చూద్దాం. ఇద్దరికి. సో ఈ ముందు ఇక్కడ చర్యలు ఇమీడియట్గా ఫైల్స్ స్వాధీనం చేసుకోవటం, అధికారులని వాళ్ళని ₹2 కన్నా తక్కువ ఉన్న యూనిట్ ధర, సోలార్ యూనిట్ ద్వారా ₹2 కన్నా తక్కువ ఉన్నదాన్ని ₹2.49 ఫైనలైజ్ చేసినందుకు గాను అధికారుల యొక్క బాధ్యత కూడా నిర్వర్తించాలి. ఎందుకంటే వాళ్ళని కూడా నిర్ధారించాలి. అధికారులు ఈ రోజున ఎట్లా పనిచేస్తున్నారంటే ఒక క్లర్కులుగా వాళ్ళు కూడా ఏవో బెనిఫిట్స్ అందుతున్నాయి, తెలుసో తెలియక వాళ్ళు సంతకాలు పెట్టేస్తున్నారు, నేను ఇక్కడ ఉంటే చాలని చెప్పి కూర్చుంటున్నారు. అటువంటి కన్సర్న్ మినిస్టర్స్ని కానీ ఎవరిని స్పేర్ చేయకూడదు. ఈ ప్రభుత్వం ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఈ అదానీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంపద విపరీతంగా దోపిడీ గురైంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్టు మన ఆంధ్ర బిజినెస్ మెన్ల ఆధ్వర్యంలో నడిపిన పోర్ట్ అది. దాన్ని అదానీకి హస్తగతం చేయటం, దాని ద్వారా కిక్ బ్యాక్స్ పొందటం జగన్ చేసిన పని. అదానీకి పడిన అతని చేతిలోకి వెళ్ళిపోయింది కృష్ణపట్నం పోర్ట్. అలానే గంగవరం పోర్ట్ ఒక ఆయన రాజుగారు చేసింది, ఆయన ఎఫర్ట్స్ అన్నీ చేసింది. అలా పోయి తెల్లారిపాటికల్లా దాన్ని కొనేశారు. బెదిరించే బామాలేదేం లేదు ఇక్కడ, అండర్స్టూడ్ అనమాట. అట్లానే ఈ రోజున స్టీల్ ప్లాంట్ మీద కూడా కన్నుపడింది అదానీ కన్ను. 4 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ 20-30 వేలకు కొట్టేయాలని చెప్పి అటు అదానీ ఇటు జిందాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇంకే కాకుండా జగన్ వలన అదానీ డేటా సెంటర్ ఒకటి వైజాగ్లో ఏర్పరిచారు. అది 130 ఎకరాలు, 120-130 ఎకరాల స్థలం ఉంటుంది. దాదాపుగా 1300 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం అది. ఇప్పుడు దీన్ని గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడే ఆయన ఇచ్చాడు, ఒక 60 ఎకరాలు ఇచ్చాడు. 60 ఎకరాలు ఇచ్చినాక జగన్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని రద్దు చేసి జగన్ మళ్ళీ అదానీని కలిసినాకనే మళ్ళీ 60 కాదు 120-130 ఎకరాలు ఇచ్చేసాడు. ఇచ్చి అక్కడ కూడా 1200-1300 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని కేవలం నామమాత్ర ధరకే ఇచ్చారు. అంటే దీంట్లో వెనకాల అన్నింటిలో కూడా ఇప్పుడు ఇవి ఇన్వెస్టిగేషన్లు చేసే పరిస్థితి ఉందా? మన దగ్గర ఉన్న దర్యాప్తు సంస్థలు, FBI, మన దగ్గర ఉన్న CBI ఉంది, FBI లాగా మనకున్న ED ఉంది, అట్లానే మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇవి చేయగలుగుతారా? చేసిన టైం లాట్ ఆఫ్ టైం తీసుకుంటారు కదా, టైం టేకన్ అవుతుంది కదా. అందుకని అసలు ముందు చేస్తారా? చేయరు. అలానే ఈ రోజున అదానీ కన్ను ఇంకొక పోర్ట్ వస్తుంది, సీ పోర్ట్. ఆ సీ పోర్ట్ మీద పడింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రకృతి వనరులన్నీ అదానీ కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాయి. అది రామాయపట్నం సీ పోర్ట్, దాని మీద కన్నుపడింది. ఓ పక్క జిందాల్కి కడప స్టీల్ ప్లాంట్ MOU చేసుకున్నాడు జగన్. మరి మీకు జిందాల్ అంటే తెలుసు, జిందాల్ ముంబై నటి జత్వానీ కేసులో పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఆయన కాదంబరి జత్వానీ కేసులో జిందాల్ చెప్పాడని చెప్పి కేసు రిజిస్టర్ చేసి అక్రమ కేసు పెట్టారని చెప్పి విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. బాగుంది. తర్వాత పోలీస్ అధికారులు రెస్పాన్సిబుల్ అని చెప్పి ఉన్నతాధికారులు 3 IPS ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేశారు. అయితే ఇందులో చంద్రబాబు ప్రభుత్వం. మరి దీనికి అన్నింటికీ మూలకారకుడు ఎవరు? జగన్. ఆ పైన సజ్జన్ జిందాల్ మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉందా ఈ ప్రభుత్వానికి? మరి వీళ్ళకి ఎవరు ఉన్నారు సార్? ఈ జిందాలు, అదానీ. సార్ ఇక్కడ ఒకటి ప్రస్తావించకూడదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధినాయకత్వం అదానీని మోదానీ అంటాను సార్. ఏంటి మోదానీ అంటే? మోడీ అండ్ అదానీ కాంబినేషన్ అని వాళ్ళు చెప్పేది.
అదే వాస్తవాలు ఉన్నాయి అంటారు అందులో ఏమన్నా? అంతే కదా, లేకపోతే ఇన్ని అన్యాయాలు ఎలా జరుగుతాయి? ఇప్పుడు సిబిఐ ఎందుకు యాక్ట్ చేయలేదు అదాని మీద, ఈడీ ఎందుకు ఇప్పుడు మనకి తెలుగు బిజినెస్ మెన్ ఉన్నాడు జీవి కృష్ణారెడ్డి, ఆయన ముంబై ఎయిర్పోర్టు ఆయన తెచ్చుకున్నాడు, ఆయన నడుపుతుంటే అది అదాని పరమైంది. ఎలా అవుతుందండి? జీవీకే దాన్ని నిర్వహించలేనంత అసమర్థుడు కాదు, చాలా ఖచ్చితంగా చేయగలడు, ఆయన పని ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. అట్లాంటిది కూడా అదాని పరం అయిపోయింది. అంటే దీనికి ఒక స్కీమ్ లాగా ఢిల్లీ నుంచి ప్రతి వాళ్ళని ఎవరిని ఎక్కడ అణచాలనేటువంటి దృష్టితో, ఏ సంపదని హస్తగతం చేసుకోవాలనే దృష్టితో చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి మీకు ఇందా చెప్తున్నాను, జిందాల్, సజ్జన్ జిందాల్. ఇప్పుడు ఆయన ఈయనేమో సీపోర్ట్ రామాయం పట్నం తీసుకుందామని ఏం చూస్తుంటే, ఆయన మూలాపేట అని చెప్పి శ్రీకాకుళంలో వచ్చే సీపోర్ట్ తీసుకుందామని ఆయన ప్రయత్నిస్తుంది. ఆయన కూడా చంద్రబాబు నాయుడిని కలిసినట్టు తెలిసింది. ఓకే, నేను అనేది ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ క్రోనీ క్యాపిటలిజం. క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటంటే అదానీల తొత్తుల్లాగా, జిందాల్ తొత్తుల్లాగా రాష్ట్ర ప్రభుత్వాధినేతలు పనిచేస్తూ ఒక పక్క, ఇంకో పక్క ఏదో మాకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తూ 2,75,000 కోట్లు మేము పంచామని చెప్పి వాళ్ళకి పింఛన్లు ఇస్తూ సామాన్య జనాన్ని